వెల్కమ్ టు ఈనాడు ఈ ప్రతిభ ఆన్లైన్ క్లాసెస్. నా పేరు వెంకటరెడ్డి, సీనియర్ జాగ్రఫీ ఫ్యాకల్టీ. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి బయటకు వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క విస్తీర్ణం ఎంత? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క విస్తీర్ణం చూడండి. సో సాధారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క విస్తీర్ణం ఎంత అని మనం చూసినట్లయితే 1,60,205 చదరపు కిలోమీటర్లు చూడండి. 1,60,205 చదరపు కిలోమీటర్లు అని చెప్పి మనం పేర్కొంటూ ఉన్నాం. ఇంకా మనం చూసినట్లయితే ఇది ఎప్పుడు ఫస్ట్ ఆంధ్ర తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత మిగిలిపోయిన ఆంధ్రప్రదేశ్ యొక్క వైశాల్యం. కానీ మనకి 2014 జూలైలో పోలవరం ముంపు ప్రాంతాలైనటువంటి పోలవరం ముంపు గ్రామాలైనటువంటి తెలంగాణలోని 7 మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనం చేసినారు. అంటే తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో భాగమైనటువంటి ఒక 7 మండలాలు పోలవరం ముంపు మండలాలుగా ఉన్నాయి. ఆ పోలవరం నిర్మాణం కోసం ఆ ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్లో చేర్చడం జరిగింది. సో ఎందుకంటే దాని నిర్మాణం చేపట్టేటప్పుడు అది వేరే రాష్ట్రంలో ఉంటే ఆ వేరే రాష్ట్రం వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్లు వేసి దాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు. సో అలా పోలవరం నిర్మాణంకు ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకోసం, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంకు ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకోసం దాని ముంపు గ్రామాలైనటువంటి తెలంగాణలోని ఒక 7 మండలాలను ఆంధ్రప్రదేశ్లో చేర్చడం జరిగింది. ఇలా ఆంధ్రప్రదేశ్లో చేర్చడంతో ఆ 7 మండలాలు కలియడంతో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ యొక్క విస్తీర్ణం చూడమ్మా ఎంత ఉందంటే 1,62,975 చదరపు కిలోమీటర్లు అని చెప్పి పిలుస్తున్నాం చూడమ్మా. సో ఎంత ఉంది ప్రస్తుతం ఏపీ అంటే ఏపీ విస్తీర్ణం 1,62,975 చదరపు కిలోమీటర్లు అని చెప్పి పిలుస్తున్నాం చూడమ్మా. ఇది దేశం మొత్తం వైశాల్యంలో చూడమ్మా. దేశం మొత్తం వైశాల్యంలో ఆంధ్రప్రదేశ్ వైశాల్య శాతం ఎంత ఉంది మనకి అంటే జస్ట్ ఓన్లీ 4.95% మనకి కనిపిస్తుంది చూడండి. సో దేశం మొత్తం వైశాల్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైశాల్య శాతం ఎంత అంటే 4.5% అని చెప్పి పిలుస్తున్నాం చూడండి. ఇక ఫర్దర్గా వచ్చినట్లయితే వైశాల్యం పరంగా దేశంలో ఆంధ్రప్రదేశ్ స్థానం చూడమా. వైశాల్యం పరంగా దేశంలో ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంత ఉంది? ఎన్నో స్థానం అంటే 7వ స్థానం చూడమ్మా. 7వ స్థానం అని చెప్పి మనం పేర్కొంటూ ఉన్నాం. ఇది క్లియర్గా గుర్తుంచుకోవాలి. సో ప్రపంచంలో భారతదేశం వైశాల్యం పరంగా ఎన్నో స్థానంలో ఉంది? 7వ స్థానంలోనే ఉంటుంది. మరి వైశాల్యం పరంగా ప్రపంచంలో భారత్ 7వ స్థానంలో ఉంటే మరి మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ యొక్క స్థానం ఎంత అంటే 7వ స్థానం చూడమ్మా. వరల్డ్లో ఇండియా ఏ ప్లేస్లో అయితే ఉందో ఇండియాలో ఏపీ అదే ప్లేస్లో ఉందని గుర్తుపెట్టుకోవాలి చూడమ్మా. ఓకే, మరి ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక్కసారి ప్రపంచంలో భారతదేశ స్థానాన్ని ఒకసారి చూద్దాం చూడమ్మా. ప్రపంచంలో భారత్ యొక్క స్థానం మనం చూసినట్లయితే ఇంతకుముందు చెప్పిన మీకు మళ్ళీ చెప్తున్నా చూడమ్మా. 7వ స్థానం అని చెప్పి పిలుస్తాం. మరి ఇక్కడ ప్రపంచంలో మొదటి 7 పెద్ద దేశాలు ఏమున్నాయి ఒకసారి చూద్దాం చూడమ్మా. ఏమున్నాయి మొదటి 7 పెద్ద దేశాలు అంటే ఫస్ట్ వన్ రష్యా కనిపిస్తుంది చూడమ్మా. రెండవది కెనడా, మూడవది USA, 4 చైనా, 5 బ్రెజిల్, 6 ఆస్ట్రేలియా, 7వది వచ్చేసి ఇండియా చూడమ్మా. 7వది వచ్చేసి ఇండియా.
ఇలా 7th ప్లేస్లో మన ఇండియా కనిపిస్తుంది. చూడు, మొదటి 7 పెద్ద దేశాలు ప్రపంచంలో ఏమంటే ఇవి. మరి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఇండియా 7th ప్లేస్లో ఉంది. మరి ఇండియాలో 7th ప్లేస్లో ఉన్నది ఇది, ఇండియాలో 7th ప్లేస్లో ఉన్నది ఇది అంటే ఇండియాలో అయితే ఆంధ్రప్రదేశ్ 7th ప్లేస్లో ఉంచున్నాం. ఆంధ్రప్రదేశ్ మనకి 7th ప్లేస్లో మనకి కనిపిస్తుంది. మరి ఇండియాలో మొదటి పెద్ద రాష్ట్రాలు ఏవి? ఇండియాలో మొదటి పెద్ద రాష్ట్రాలు ఏవి అంటే చూడండి మా ఫస్ట్ వన్ మనకి ఇక్కడ రష్యా వచ్చింది, ఇక్కడ మనకి రాజస్థాన్ వస్తుంది. చూడండి మా అక్కడ రష్యా, ఇక్కడ రాజస్థాన్ పెద్దది అని చెప్పి పిలుస్తున్నాం. చూడండి, సో కెనడా ప్లేస్లో మనకి ఏముంటుందంటే మధ్యప్రదేశ్ ఉంటుంది. చూడండి మా యుఎస్ఏ ప్లేస్లో మహారాష్ట్ర మనకి కనిపిస్తుంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర. సో నెక్స్ట్ ఉత్తరప్రదేశ్, 4వ స్థానం ఉత్తరప్రదేశ్. 5వ స్థానం మనకి గుజరాత్ రాష్ట్రం. చూడండి, 5వది గుజరాత్. 6వ స్థానం కర్ణాటక రాష్ట్రం. 6వ స్థానం కర్ణాటక రాష్ట్రం మనకి అనిపిస్తుంది. ఇలా ఆంధ్రప్రదేశ్ వచ్చేసి 7వ స్థానంలో మనకి కనిపిస్తుంది. సో దేశంలో మొదటి 7 పెద్ద రాష్ట్రాలు ఏమంటే రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. రైట్, క్లియర్. మరి ప్రపంచంలో పెద్ద దేశాలు ఏవి? రష్యా, కెనడా, యుఎస్ఏ, చైనా, బ్రెజిల్, ఆస్ట్రేలియా. 7వది ఇండియా. మరి ఇండియా తర్వాత 8వ స్థానం ఏముంది మనకి ఇక్కడ? అర్జెంటీనా మనకి కనిపిస్తుంది. చూడమ్మా, మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తర్వాత ఉన్నటువంటి రాష్ట్రం ఏంటి? ఆంధ్రప్రదేశ్ తర్వాత ఉన్న రాష్ట్రం ఏంటి? 8వ స్థానంలో ఉన్న రాష్ట్రం ఒడిస్సా. చూడమ్మా, 8వ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏదంటే ఒడిస్సా రాష్ట్రం అని చెప్పి పేర్కొంటూ ఉన్నాం. చూడమ్మా, సో ఆంధ్రప్రదేశ్ తర్వాత స్థానంలో ఉన్న రాష్ట్రం ఏదంటే ఒడిస్సా అని చెప్పి పేర్కొంటూ ఉన్నాం. ఒడిస్సాను మనం ఇక్కడ తీసుకుంటూ ఉన్నాం. చూడమ్మా, సో సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి, ఆంధ్రప్రదేశ్ తర్వాత మనకి 8వ స్థానంలో ఒడిస్సా కనిపిస్తుంది. చూడమ్మా, రైట్, క్లియర్గా దాన్నే మనం ఇక్కడ మెన్షన్ చేసినాం. చూడండి, సో దట్స్ క్లియర్గా ఇక్కడికి మనకి వచ్చేసింది. మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ విధంగా మనం తీసుకున్నాం. సో నెక్స్ట్ మన ఆంధ్రప్రదేశ్ వైశాల్యం గురించి క్లియర్గా మనం చెప్పుకోవడం జరిగిందమ్మా. సో నెక్స్ట్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన అంశాలను ఇక్కడ చూద్దాం. చూడమ్మా, ఆంధ్రప్రదేశ్లో జిల్లాల ఏర్పాటు ఏ విధంగా జరిగింది అంటే ఫస్ట్ మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం అవతరణ జరిగింది. రైట్, అప్పుడు జిల్లాల సంఖ్య ఎంత అని చెప్పి మనం చూసినట్లయితే 11 జిల్లాలు వచ్చినాయి. చూడమ్మా, 11 జిల్లాలతోటి ఏర్పడినది అని చెప్పి పేర్కొంటూ ఉన్నాం. సో జస్ట్ ఓన్లీ 11 జిల్లాలతోటి మనకు ఏర్పడింది అంటున్నాం. షూర్, ఈ 11 జిల్లాలో తర్వాత మనం చూసినట్లయితే మనకు కొత్త జిల్లాలు ఏర్పడలే. 1956లో తెలంగాణ వచ్చి 9 జిల్లాలతో కలిసింది, కానీ దాంతో 20 జిల్లాలైన ఉమ్మడి రాష్ట్రంలో. ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టైంలోనే మన ఆంధ్రప్రదేశ్లో జిల్లాల ఏర్పాటు ప్రారంభమైంది. మరి మొదటగా ఎప్పుడు ప్రారంభమైందంటే చూడండి మా, ఫస్ట్ ఏర్పడిన ఆంధ్రప్రదేశ్లోని మొదటి జిల్లా ఏది మనం చూసినట్లయితే ప్రకాశం జిల్లా ఏర్పడింది. చూడమ్మా, ఫస్ట్గా ఏర్పడినటువంటి అంటే ఆంధ్ర రాష్ట్రం అవతరించిన తర్వాత ఏర్పడిన మొట్టమొదటి జిల్లా ఏదంటే ప్రకాశం జిల్లా. దీనికి హెడ్ క్వార్టర్ వచ్చేసి ప్రధాన కేంద్రం
ఒంగోలు కేంద్రంగా మనకు ఇది ఏర్పడింది అని చెప్పి పిలుస్తున్నాం. చూడు ఇదో ఇక్కడ చేర్పిస్తున్నాం. ఎప్పుడు 1970 ఫిబ్రవరి 2వ తారీఖున ఏర్పడినది. 1970 ఫిబ్రవరి 2వ తారీఖున ప్రకాశం జిల్లా ఏర్పడింది. సో ఆంధ్ర రాష్ట్ర అవతరణ తరువాత ఆంధ్ర ప్రాంతంలో ఏర్పడిన మొట్టమొదటి జిల్లా ఏది అంటే ప్రకాశం జిల్లా. ఎప్పుడు ఏర్పడింది? 1970 ఫిబ్రవరి 2వ తారీఖున ఏర్పడినది. మరి ఎలా ఏర్పడింది అంటే దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను కలుపుకొని ఏర్పడింది. ముఖ్యంగా కర్నూలు, గుంటూరు, నెల్లూరు ఈ 3 జిల్లాలలోని వివిధ మండలాలను కలిపి ప్రకాశం జిల్లాను ఒంగోలు కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మనం చూసినట్లయితే గుంటూరు జిల్లాలోని పాత గుంటూరు జిల్లాలోని 3 తాలూకాలను కలిపి 3 మండలాలు లేదా తాలూకాలను కలిపినారు. సో అద్దంకి, చీరాల, ఒంగోలు, అద్దంకి, చీరాల, ఒంగోలు అనేటువంటి 3 తాలూకాలను కలిపినారు. అలాగే నెల్లూరు జిల్లాలోనే 4 తాలూకాలు కందుకూరు, కనిగిరి, పొదిలి, దర్శి. కందుకూరు, కనిగిరి, పొదిలి, దర్శి అనేటువంటి 4 తాలూకాలు. అలాగే కర్నూలు జిల్లాలోనే 3 తాలూకాలు గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెం. గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెం అనేటువంటి 3 తాలూకాలు. సో మొత్తంగా ఇక్కడ ఒక 3 చూడమ్మా, ఇక్కడ ఒక 3, ఇక్కడ ఒక 4, ఇక్కడ ఒక 3 అంటే మొత్తంగా 10 తాలూకాలను వివిధ జిల్లాల నుంచి ఒక 10 తాలూకాలను తీసుకొని ఒక కొత్త జిల్లాగా ప్రకటించినారు. దాని పేరే టంగుటూరి ప్రకాశం పంతులు పేరు పెట్టినారమ్మా. సో ప్రకాశం జిల్లాగా ఏర్పాటు చేయడం జరిగింది. సో మరి మన ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి ఎవరంటే టంగుటూరి ప్రకాశం. ఆయన పేరునే ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడిన కొత్త జిల్లాకు పేరుగా పెట్టడం జరిగింది, ప్రకాశం జిల్లాని. సో ఆ ప్రకాశం జిల్లా యొక్క ప్రధాన కేంద్రం ఏదంటే మనకి ఒంగోలు అని చెప్పి పిలుస్తూ ఉన్నాం చూడమ్మా. సో ఈ విధంగా మనకి మొదటి జిల్లాను 1970 ఫిబ్రవరి 2వ తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పి పేర్కొంటూ ఉన్నాం చూడమ్మా. సో నెక్స్ట్ అక్కడి నుంచి బయటకు వచ్చినట్లయితే 2వ జిల్లా ఉమ్మడి ఆంధ్ర లేదా ఆంధ్రప్రదేశ్. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ప్రజెంట్ ఉన్న ఆంధ్ర ప్రాంతంలో ఏర్పడిన 2వ జిల్లా ఏదంటే విజయనగరం జిల్లా చూడండి. సో ఈ విజయనగరం జిల్లాను 1979 జూన్ 1న ఏర్పాటు చేయడం జరిగింది చూడమ్మా. ఎక్కడి నుంచి? సో శ్రీకాకుళం జిల్లాలో నుంచి కొన్ని ప్రాంతాలను, విశాఖపట్నం జిల్లాలోని కొన్ని ప్రాంతాలను తీసుకొని ఈ రెండింటిని కలిపి మనకు ఇక్కడ ఈ విజయనగరం జిల్లాను ఏర్పాటు చేయడం జరిగింది. విజయనగరం జిల్లాను ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పి పేర్కొంటూ ఉన్నాం. సో క్లియర్గా 1979 జూన్ 1న విజయనగరం, 1970 ఫిబ్రవరి 2వ తారీఖున మనకి ప్రకాశం జిల్లాలనే 2 జిల్లాలు ఏర్పడడం జరిగింది. ఆల్రెడీ మనకి ఎన్ని ఉన్నాయమ్మా చూడండి. ఆల్రెడీ మనకి ఎన్ని కనిపిస్తున్నాయి ఇక్కడ? 11 జిల్లాలు. సో ఇక్కడ ప్రకాశం జిల్లా ఒకటి ఏర్పడింది. ఎప్పుడు ఇది? 1970 ఫిబ్రవరి 2వ తారీఖున ఏర్పడింది, రైట్. ఆ తర్వాత 2వ జిల్లా చూడండి, 2వది విజయనగరం. 1979 జూన్ 1వ తారీఖున ఇది మనకి ఏర్పడింది చూడండి. సో దీంతో 2 జిల్లాలు కొత్తగా వచ్చినాయి. ఆల్రెడీ ఎన్ని ఉన్నాయి? 11 ఉన్నాయి. 11 + 2 మొత్తం కలిపితే ఎన్ని జిల్లాలు అవుతున్నాయేమో? 13 జిల్లాలు వచ్చేసినాయి చూడమ్మా, 13 జిల్లాలు. సో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ 2014 ఆంధ్రప్రదేశ్ విడిపోయే నాటికి, అంటే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ వేరుపడే నాటికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జిల్లాల సంఖ్య 13. అంటే ఆంధ్ర ప్రాంతంలో ఉన్న జిల్లాల సంఖ్య ఎంత అంటే 13. ఈ 13 జిల్లాలను 2022 సంవత్సరం 2022లో సో మొత్తంగా 26 జిల్లాలుగా ఏర్పాటు చేయడం జరిగింది చూడమ్మా. సో 13ని కాస్త 26 జిల్లాలుగా మనకు ఏర్పాటు చేయడం జరిగింది చూడమ్మా. సో నెక్స్ట్ అక్కడి నుంచి బయటకు వచ్చినట్లయితే చూడండి, ఆంధ్రప్రదేశ్ అంటే 26 జిల్లాలుగా ఏ విధంగా ఏర్పడింది. లేటెస్ట్గా 13 కొత్త జిల్లాలు ఏర్పడినాయి. ఆ 13 కొత్త జిల్లాలు ఏంటివి, వాటికి సంబంధించిన ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియలు ఏ విధంగా జరిగినాయో మనం చూడమ్మా. సో జిల్లాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1974 ప్రకారం ఇది మనకు
1974లో వచ్చినటువంటి జిల్లాల పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం, అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం మనకి 2014లో వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం 2014లో వచ్చింది. ఆ 2014లోనే ఆ చట్టం ప్రకారం పార్ట్ 2లో సెక్షన్ 11లో ఉన్నటువంటి జిల్లాల పునర్వ్యవస్థీకరణ అధికారం ఈ రెండింటిని బేస్ చేసుకొని ఈ రెండింటిని ఆధారంగా తీసుకొని ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలను కాస్త 26 జిల్లాలుగా మార్చడం జరిగింది. సో క్లియర్గా అడుగుతాడు, 13 జిల్లాలను 26 జిల్లాలుగా ఏ చట్టం ప్రకారం లేదా ఏ అధికారం ప్రకారం ఏర్పాటు చేసినారు అంటాడు. సో ఏ చట్టం ప్రకారం అంటే ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1974 ప్రకారం ఏర్పాటు చేసినారు, లేదా 2014 ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోనే పార్ట్ 2లో ఉన్నటువంటి సెక్షన్ 11లో సెక్షన్ 11లో ఉన్నటువంటి జిల్లాల పునర్వ్యవస్థీకరణ అధికారం ఆంధ్రప్రదేశ్కు ఇవ్వటం జరిగింది. సో దాని ఆధారంగా కూడా తీసుకొని విభజన చేయటం జరిగింది అని చెప్పి పిలుస్తున్నాం. చూడండి, సో మరి ఎప్పుడు మనకి చూడండి మన భారతదేశం అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలను ఏర్పాటు చేయాలనే ఉద్దేశం తీసుకోవడం జరిగింది. మరి ఏ విధంగా ఏ ప్రాతిపదికలు తీసుకున్నారు చూడండి, ప్రతి లోక్సభ నియోజకవర్గం ఒక జిల్లా ప్రాతిపదికగా తీసుకోవడం జరిగింది. మరి 25 లోక్సభ నియోజకవర్గాలే కదా ఏపీలో ఉండేది, కానీ అరకు లోక్సభ ఏదైతే ఉందో ఈ అరకు లోక్సభ మనకి జనసాంద్రత తక్కువ ఉంటుంది, జనాభా కూడా కొద్దిగా తక్కువ ఉంటుంది, సో విస్తీర్ణం చాలా ఎక్కువ ఉంటుంది. సో విస్తీర్ణం ఎక్కువ ఉండి జనసాంద్రత జనాభా తక్కువ ఉండడంతో ఆ అరకు లోక్సభను గిరిజన లోక్సభ అయినటువంటి అరకు లోక్సభను 2 జిల్లాలుగా విభజించడం జరిగింది. ఒకటి పార్వతీపురం మన్యం, రెండోది అల్లూరి సీతారామరాజు జిల్లాలుగా విభజించారు. ఇలా 2గా విభజించినారు. సో కాబట్టి సాధారణంగా ప్రతి లోక్సభ స్థానాన్ని ఒక జిల్లా ప్రాతిపదికగా తీసుకొని జిల్లాల విభజన జరిగింది. బట్ ఒక్కటి మినహాయింపు, అరకు లోక్సభను 2గా విభజించడం జరిగింది. అలా విభజిస్తూ అంటే 13 జిల్లాలను 26 జిల్లాలుగా కన్వర్ట్ చేస్తూ ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలియచేయాలి అని ఒక గెజిట్ను రిలీజ్ చేసింది ఎప్పుడు అంటే చూడండి 2022 జనవరి 26వ తారీఖున ఈ విభజనకు సంబంధించి అభ్యంతరాలు చూడండి ఏవైనా ఉంటే వాటిని తెలియచేయండి, వాటిపైన ఏమైనా మీకు అభ్యంతరాలు ఉంటే తెలియచేయండి అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ను జారీ చేసినారు. చూడండి నోటిఫికేషన్ను జారీ చేసినారు. అడుగుతారు చూడమ్మా. సో జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్రాథమిక నోటిఫికేషన్ అభ్యంతరాలను తెలియజేయమని కోరుతూ ప్రాథమిక నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేసినారు అంటే 2022 జనవరి 26వ తారీఖున ఈ ప్రాథమిక నోటిఫికేషన్ను రిలీజ్ చేయడం. అంటే సింపుల్, ఈ విధంగా మేము 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజిస్తూ ఉన్నాం. సో దీని ప్రాథమిక స్వరూపం ఈ విధంగా ఉంటుంది. ఈ ప్రాంతాన్ని దీంట్లో కలిపినాం, ఈ ప్రాంతాన్ని దీంట్లో కలిపినాం, ఈ జిల్లాలు ఈ విధంగా మేము ఏర్పాటు చేస్తున్నాం అనేటువంటి ఒక ప్రాథమిక సమాచారంతో కూడినటువంటి ఒక నోటిఫికేషన్ను రిలీజ్ చేసినారు. దీనిపైన అభ్యంతరాలు ఏమైనా ఉంటే మీరు మా దృష్టికి తీసుకొచ్చి వాటిలో మళ్ళీ సవరణలు తీసుకొచ్చి ఫైనల్ గెజెట్ మేము రిలీజ్ చేస్తామనే ఉద్దేశంతో ప్రాథమిక నోటిఫికేషన్ను 2022 జనవరి 26న రిలీజ్ చేయడం జరిగింది అని చెప్పి పిలుస్తున్నాం. అదే మనం ఇక్కడ చూపిస్తూ ఉన్నాం చూడమ్మా. సో ఇక నెక్స్ట్ అక్కడి నుంచి బయటకు వస్తే 2022 ఏప్రిల్ 3వ తారీఖున జిల్లాల పునర్వ్యవస్థీకరణతో కొత్త జిల్లాలను ఖరారు చేస్తూ ప్రభుత్వం తుది నోటిఫికేషన్ ఫైనల్ నోటిఫికేషన్ను జారీ చేసింది చూడమ్మా.
సో ఆ తర్వాత ఆ అభ్యంతరాలను స్వీకరించి దాంట్లో మార్పులు చేర్పులను చేర్చి చివరికి 2022 ఏప్రిల్ 3వ తారీఖున ఫైనల్ నోటిఫికేషన్ వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా జిల్లాల స్వరూపం ఉంటుంది అని చెప్పేసి ఫైనల్ నోటిఫికేషన్ వీళ్ళు రిలీజ్ చేసినారు అని చెప్పి మనం పేర్కొంటూ ఉన్నాం. ఇక నెక్స్ట్ అక్కడి నుంచి వచ్చినట్లయితే చూడండి, ఆ తర్వాత ఎప్పటి నుంచి అంటే చూడండి 2022 ఏప్రిల్ 4 నుంచి ఈ 26 జిల్లాలలో పరిపాలన అనేది అధికారికంగా స్టార్ట్ అయిపోయింది. 2022 ఏప్రిల్ 4వ తారీఖు నుంచి అధికారికంగా 26 జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో అమల్లోకి రావడం జరిగింది. అక్కడ పరిపాలన కూడా ప్రారంభమైంది అని చెప్పి మనం పేర్కొంటూ ఉన్నాం. చూడండి, మరి ఏ ప్రాతిపదికన తీసుకున్నాం అంటున్నాం? లోక్సభ నియోజకవర్గ ప్రాంతంను ఒకే జిల్లా ప్రాతిపదికన మొత్తం 13 జిల్లాలను 26 జిల్లాలుగా వ్యవస్థీకరించడం జరిగింది అని చెప్పి పిలుస్తున్నాం. చూడమ్మా, సో అలాగే నెక్స్ట్ అక్కడి నుంచి వచ్చినట్లయితే చూడండి, ప్రతి జిల్లాలో 3 నుంచి 8 అంటే కనిష్టంగా 3 అసెంబ్లీ నియోజకవర్గాలు, గరిష్టంగా 8 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండేటట్లుగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చూడమ్మా, అలాగే ప్రతి జిల్లాలో కనిష్టంగా చూడండి 9.253 లక్షల జనాభా, గరిష్టంగా 24.5 లక్షల జనాభా ఉండే విధంగా, అంటే ఈ రెండింటి మధ్యలోనే జనాభా ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. సో జిల్లాల ఏర్పాటులో కనిష్ట జనాభా, ఒక జిల్లాలో కనిష్ట జనాభా 9.25 లక్షలైతే గరిష్టంగా 24.5 లక్షలు మాత్రమే ఉంటుంది అని చెప్పి పిలుస్తున్నాం. చూడమ్మా, అలాగే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పూర్తిగా ఏదో ఒక జిల్లాలో ఉండే విధంగా దాన్ని నిర్ణయించడం జరిగింది. ఖచ్చితంగా ఏదో ఒక జిల్లాలో అది ఉండే విధంగానే మనకి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి పేర్కొంటూ ఉన్నాం. చూడమ్మా, ఇక నెక్స్ట్ అక్కడి నుంచి వచ్చినట్లయితే చూడమ్మా 2000 అంటే జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత జిల్లాల స్వరూపం అలాగే జనాభా 2011 లెక్కల ప్రకారం ఈ క్రింది విధంగా మనకు కనిపిస్తుంది అని చెప్పి పిలుస్తున్నాం. చూడండి, సో 8 జిల్లాలు అంటే రాయలసీమ ప్రాంతంలో 8 జిల్లాలను, అంటే విభజన తర్వాత మొత్తం 26 జిల్లాలు ఉన్నాయి. ఈ 26 జిల్లాల్లో 8 జిల్లాలు రాయలసీమ ప్రాంతంలోను, 18 జిల్లాలు కోస్తా ఆంధ్ర ప్రాంతంలో, ఈ 18లో 6 ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నాయి. చూడండి, 6 జిల్లాలు ఉత్తరాంధ్ర ప్రాంతంలో మనకి కనిపిస్తున్నాయి. 6 జిల్లాలు ఉత్తరాంధ్ర ప్రాంతంలో కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పి పిలుస్తూ ఉన్నాను. చూడండి, అలాగే 13 జిల్లాల్లో 670 మండలాలు, 50 రెవెన్యూ డివిజన్లు ఉండేవి. చూడమ్మా, విభజనకు పూర్వం మొత్తంగా ఎన్ని 13 జిల్లాలు, 670 మండలాలు, 50 రెవెన్యూ డివిజన్లు మనకు కనిపించేవి. కానీ ఆ తర్వాత అవి కాస్త పెరిగినాయి. చూడండి, సో నెక్స్ట్ ఇక్కడ నుంచి బయటకు వస్తే చూడండి, సో 13 జిల్లాలను కాస్త ఏ విధంగా మార్చినారు? 26 జిల్లాలుగా మార్చినారు. రైట్, అలాగే 670 మండలాలను 679కి మార్చడం జరిగింది. 679 అంటే కొత్తగా ఒక 9 మండలాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రైట్, అలాగే రెవెన్యూ డివిజన్లు 50 ఉంటే వాటిని 72కు పెంచినారు. ఆ తర్వాత వాటి సంఖ్య ప్రజెంట్ చూడండి, ప్రస్తుతం రెవెన్యూ డివిజన్ల సంఖ్య ఎంతకు చేరుకుందంటే 77కు చేరుకుంది. ప్రస్తుతం ఈ రోజుకి అంటే లైక్ 2024 నాటికి వీటి యొక్క సంఖ్య మనకు ఎంత ఉందంటే 77 అని చెప్పి పిలుస్తున్నాం. 77 మనకు రెవెన్యూ డివిజన్లు మనకి కనిపిస్తూ ఉన్నాయి. మండలాలు అయితే 679 ఇప్పటికీ కూడా అని చెప్పి గుర్తుపెట్టుకొని. నెక్స్ట్, అత్యధిక రెవెన్యూ డివిజన్లు కలిగిన జిల్లా ఏదంటే కడప, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, సత్యసాయి జిల్లా. వీటన్నిటిలో కూడా 4 రెవెన్యూ డివిజన్లు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరి తక్కువ అత్యల్పంగా కలిగినవి 2 ఉంటాయి. మన్యం జిల్లా, విశాఖ జిల్లా, అనకాపల్లి జిల్లా, కాకినాడ జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, గుంటూరు జిల్లా. ఈ అన్ని జిల్లాల్లో కూడా 2 మాత్రమే రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. 2 రెవెన్యూ డివిజన్లు మనకి కనిపిస్తున్నాయి. అంటే అత్యధికంగా 4, అత్యల్పంగా 2 డివిజన్లు మాత్రమే మనకు ప్రతి జిల్లాలో కనిపిస్తున్నాయని చెప్పి పిలుచుకుంటూ ఉన్నాం. చూడమ్మా,
ఇది విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి మన చిత్రపటం అని చెప్పి, ఆంధ్రప్రదేశ్ చిత్రపటం అని చెప్పి పిలుచుకుంటున్నాం చూడండి. సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చినట్లయితే చూడండి, మా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 ప్రకారం సో పోలవరం ముంపు ప్రాంతాలైనటువంటి ఒక 7 మండలాలను తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్లో కలపడం జరిగిందని చెప్పి మనం క్లియర్గా చెప్పుకోవడం జరిగింది. సో ఇందులో మనకి ఖమ్మం జిల్లాకు చెందినటువంటి 5 మండలాలను పూర్తిగాను, 2 మండలాలను పాక్షికంగాను ఆంధ్రప్రదేశ్లో విలీనం చేయడం జరిగించున్నాం. సో పూర్తిగా కలిసిన మండలాలను మనం ఇక్కడ పరిశీలన చేసినట్లయితే, ఈ పూర్తిగా కలిసిన మండలాల్లో ముఖ్యంగా ఏమున్నాయి? చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం, ఈ 3 మండలాలు పూర్తిగా కలిసినాయి. బట్ అవి అల్లూరి సీతారాం, ఆంధ్రప్రదేశ్లోని ప్రజెంట్ విభజన తర్వాత అల్లూరి సీతారామరాజు జిల్లాలో మనకి కనిపిస్తున్నాయి చూడమ్మా. అల్లూరి సీతారామరాజు జిల్లాలో మనకి కనిపిస్తున్నాయి. అలాగే వేలేర్పాడు, కుక్కునూరు ఇవి కూడా పూర్తిగా కలిసిపోయినాయి. ఇవి ఏలూరు జిల్లాలో కలిసిపోయినాయి చూడమ్మా. ఏలూరు జిల్లాలో మనకి కలిసినటువంటి జిల్లాలు అని చెప్పి పిలుస్తూ ఉన్నాం చూడమ్మా. మరి పాక్షికంగా ఉన్న జిల్లాలు ఏవి? పాక్షికంగా భద్రాచలం అలాగే బూర్గంపాడు కనిపిస్తున్నాయి. భద్రాచలం ఏమో అల్లూరు జిల్లాలో కలిసిపోయింది, బోర్గంపాడేమో ఏలూరు జిల్లాలో మనకి కలిసిపోయింది అని చెప్పి పేర్కొంటున్నాం చూడమ్మా. సో ఇందులో మనం చూసినట్లయితే చూడండి మా, ఇది మనకి ఏలూరు డిస్ట్రిక్ట్ మ్యాప్, ఏలూరు డిస్ట్రిక్ట్ మ్యాప్ మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడమ్మా. ఈ ఏలూరు డిస్ట్రిక్ట్ మ్యాప్ను మనం చూసినట్లయితే, ఇక్కడ గమనించండి, ఇక్కడ కనిపించే ఈ మండలం పేరు కుక్కునూరు. ఇక్కడ కనిపించే ఈ మండలం పేరు చూడమ్మా, ఇక్కడ కనిపించే ఈ మండలం పేరు వేలేర్పాడు. ఇది వచ్చేసి మనకి వేలేర్పాడు చూడమ్మా. ఈ 2 మండలాలు పూర్తిగా మనకి ఇందులో కలిసిపోయినాయి, చూడండి. అలాగే పాక్షికంగా ఇదో ఇక్కడ ఈ పై భాగంలో మరొక మండలం మనకి కనిపిస్తుంది మా, ఇక్కడ బూర్గంపాడు. ఈ బూర్గంపాడు దాంట్లో కొన్ని గ్రామాలు మాత్రమే ఇక్కడ కలిసినాయి చూడమ్మా. సో ఏలూరు డిస్టిక్లో వేలేర్పాడు, కుక్కునూరు పూర్తిగా కలుస్తాయి. బూర్గంపాడులోని కొన్ని గ్రామాలు మాత్రమే, అంటే తెలంగాణలోని ఖమ్మం జిల్లాలోని బూర్గంపాడు మండలంలోని కొన్ని గ్రామాలు మాత్రమే ఏపీలో కలిసినవి. ఓకే, నెక్స్ట్ ఇక ఇక్కడికి వచ్చినట్లయితే ఇది అల్లూరి సీతారామరాజు జిల్లా చూడండి. అల్లూరి సీతారామరాజు జిల్లా, దీని మ్యాప్ మనకి పర్ఫెక్ట్గా ఇవ్వలేదు, బట్ ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇదో ఇక్కడ మనకి భద్రాచలం కనిపిస్తుంది చూడమ్మా. ఇక్కడ వచ్చేసి ఈ భద్రాచలం పూర్తిగా కలవలే, కొన్ని మాత్రమే ఇక్కడ వచ్చి కలిసినాయి. సో నెక్స్ట్ దీని పక్కనే మనకి ఇక్కడ ఉన్నటువంటిది కూనవరం చూడమ్మా. ఇది వచ్చేసి కూనవరం, ఇది పూర్తిగా కలిసింది. కూనవరం తర్వాత ఇక్కడ కనిపిస్తున్న ఇదో ఈ భాగంలో ఇక్కడ కనిపిస్తున్న దీన్ని మనం ఏమని పిలుస్తున్నామంటే విఆర్పురం, అంటే వర రామ చంద్రాపురం అని చెప్పి పిలుస్తున్నాం చూడండి. వర రామచంద్రాపురం అని చెప్పి పిలుస్తూ ఉన్నాం చూడండి. రైట్, అలాగే ఇక్కడ ఈ భాగంలో మనకు కనిపిస్తుంది చూడండి. ఇదంతా ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి. దీన్ని చింతూరు అని పిలుస్తున్నాం, చింతూరు. సో ఇదంతా మనకేంటి, ఇక్కడ కూనవరం చూడండి. కూనవరం, చింతూరు, వరరామచంద్రాపురం ఈ 3 మనకు ఎక్కడ కలిసిపోయినాయి? ఏలూరు జిల్లాలో కలిసినటువంటి మండలాలు పూర్తిగా కలిసిపోయినాయి. 4వది భద్రాచలం, పాక్షికంగా కలిసినటువంటిది భద్రాచలం చూడమ్మా. పాక్షికంగా కలిసింది భద్రాచలం అని చెప్పి పిలుస్తున్నాం చూడమ్మా. సో ఇలా 4 ఇందులోనూ
ఒక 3 అందులో మనకి కనిపిస్తున్నాయి. ఏలూరు జిల్లాలో 3, ఏలూరు జిల్లాలో 2 పూర్తిగా కలిసినాయి. అలాగే ఇక్కడ 3 పూర్తిగా కలిసినాయి. ఏలూరు జిల్లాలో 1 పాక్షికంగా బుర్గంపాడు. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాలో కూడా పాక్షికంగా 1 కలిసింది, దట్ ఈస్ భద్రాచలం అని చెప్పి పిలుస్తూ ఉన్నాం చూడమ్మా. సో మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో విలీనమైనటువంటి మండలాల సంఖ్య ఎన్ని అంటే 7 ఉన్నాయి. ఓవరాల్గా మనం చూసినట్లయితే 7 మనకి కనిపిస్తున్నాయి చూడమ్మా. 7 ఉన్నాయి. ఆ 7 మండలాల్లో 5 పూర్తిగాను 2 పాక్షికంగాను కలిసినాయి. పూర్తిగా కలిసినవి చింతూరు, కూనవరం, రామచంద్రాపురం, వేలేర్పాడు, కుకునూరు, ఇవి పూర్తిగా కలిసినవి. మరి పాక్షికంగా కలిసినవి భద్రాచలం, బుర్గంపాడు అని చెప్పి పిలుస్తూ ఉన్నాం చూడమ్మా. సో ఇవి క్లియర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవకాశం ఉందమ్మా. సో నెక్స్ట్ అక్కడి నుంచి బయటకు వస్తే చూడండి, మన ఆంధ్రప్రదేశ్లో విస్తీర్ణం పరంగా పెద్ద జిల్లాలు ఏవి? ఆంధ్రప్రదేశ్లో యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ వైశాల్యం ఎంత అని చెప్పినాం ఆల్రెడీ. దీని గురించి క్లియర్గా మనం చర్చించడం జరిగింది. ప్రజెంట్ ఏపీ వైశాల్యం చూడండి, 1,62,975 చదరపు కిలోమీటర్లు. ఇది ఆంధ్రప్రదేశ్ మొత్తం వైశాల్యం చూడ 1,62,975 చదరపు కిలోమీటర్లు, రైట్. మరి దేశం మొత్తం వైశాల్యంలో ఎంత కలిగి ఉందంటే 4.95% మనకి కలిగి ఉంది చూడమ్మా. దేశం మొత్తం వైశాల్యంలో 4.95% కలిగి ఉంది అని చెప్పి పేర్కొంటూ ఉన్నాం. మరి దేశంలో వైశాల్యం పరంగా ఎన్నో స్థానంలో ఉంది అంటే 7వ స్థానం అని చెప్పి పిలిచినాం చూడమ్మా. 7వ స్థానంలో మనకి కనిపిస్తుంది చూడమ్మా. మరి మనకన్నా ముందున్నది ఇది కర్ణాటక, ఇది 6వ స్థానంలో కనిపిస్తుంది. మరి మన తర్వాత ఉన్న 8వ స్థానం ఏదంటే ఒడిస్సా అని చెప్పి పిలుస్తున్నాం చూడమ్మా. ఒడిస్సా 8వ స్థానంలో మనకు కనిపిస్తుంది చూడ, రైట్. మరి మన ఆంధ్రప్రదేశ్లో వైశాల్యం పరంగా పెద్ద జిల్లాలు ఏవి? ఆంధ్రప్రదేశ్లో జిల్లాల విభజన జరిగిన తర్వాత పెద్ద జిల్లాలు ఏవి అంటున్నాం చూడమ్మా. సో విభజన జరిగిన తర్వాత పెద్ద జిల్లాలు ప్రకాశం జిల్లా అతి పెద్ద జిల్లా చూడమ్మా. ఇది వైశాల్యం పరంగా విభజన తర్వాత వైశాల్యం పరంగా ఆంధ్రప్రదేశ్లో పెద్ద జిల్లా ఏదంటే ప్రకాశం జిల్లా. ఎంత ఉందమ్మా? 14,322 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఇది మనకు విస్తరించి ఉంది. రెండవది అల్లూరి సీతారామరాజు జిల్లా, ఇది 12,251 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇక మూడవది వైఎస్ఆర్ కడప, 11,228 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇది కూడా మనకు విస్తరించి ఉంది. సో నాలుగవది ఎస్పిఎస్ అంటే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని చెప్పి పిలుస్తున్నాం చూడమ్మా. ఇది 10,441 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో 4వ స్థానంలో ఉంది అని చెప్పి పిలుస్తున్నాం. సో ప్రకాశం మొదటి స్థానంలో ఉంటే అల్లూరు సీతారామరాజు జిల్లా 2వ స్థానం, 3 కడప, 4 నెల్లూరు చూడమ్మా. ప్రకాశం, అల్లూరి, కడప, నెల్లూరు. ఇవి వైశాల్యం పరంగా పెద్ద జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో. మరి వైశాల్యం పరంగా చిన్న జిల్లాలు ఏమున్నాయంటే మనకు విశాఖపట్నం జిల్లా అతి చిన్న జిల్లాగా పేర్కొంటూ ఉన్నాం చూడమ్మా. సో ఎంత వైశాల్యం? జస్ట్ ఓన్లీ 1048 స్క్వేర్ కిలోమీటర్స్ తోటి మనకి ఇది కనిపిస్తుంది. అలాగే కోనసీమ రెండవ అతి చిన్నది ఏదంటే కోనసీమ 2,083 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది. మూడవది పశ్చిమ గోదావరి 2,178 చదరపు కిలోమీటర్లు కలిగి ఉంది. నాలుగవది గుంటూరు 2,444 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఇది విస్తరించి ఉంది. సో వైశాల్య పరంగా చిన్న జిల్లాలను మనం తీసుకున్నట్లయితే విశాఖపట్నం, కోనసీమ, పశ్చిమ గోదావరి, గుంటూరు. సో వైశాల్యం పరంగా పెద్దవేవి? ప్రకాశం, అల్లూరి సీతారామరాజు జిల్లా, కడప జిల్లా, నెల్లూరు జిల్లా. వైశాల్యం పరంగా చిన్న జిల్లాలు ఏమున్నాయి మనకి? వైశాల్యం పరంగా చిన్నవి విశాఖ, కోనసీమ, పశ్చిమ గోదావరి, గుంటూరు. ఇవి 4 వరుసగా అని చెప్పి చెప్పుకుంటూ ఉన్నాం చిన్న. ఇక ఫర్దర్గా వచ్చినట్లయితే ఇక్కడి నుంచి బయటకు వచ్చినట్లయితే చూడండి,
రాష్ట్ర జనాభాను మనం తీసుకుంటున్నాం. చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభా ఎంత ఉంది మనకి? 4,95,77,103 మంది జనాభా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. యాజ్ పర్ 2011 లెక్కల ప్రకారం 2011 సెన్సస్ 2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశ జనాభా 121 కోట్లు అధికారికంగా. కానీ మన రాష్ట్ర జనాభా ఎంత అంటే 4,95,77,103 మంది అని చెప్పి పిలుస్తున్నాం. ఇందులో పురుష జనాభా 248 లక్షలు, అంటే 2.48 crores, 2.48 కోట్లు. అలాగే స్త్రీ జనాభా 2.47 కోట్లు. చూడండి, 247 లక్షలు లేదా 2.47 crores అని చెప్పి పిలుస్తున్నాం. చూడండి, రైట్. నెక్స్ట్ అక్కడి నుంచి వచ్చినట్లయితే దేశ జనాభాలో ఆంధ్రప్రదేశ్ జనాభా శాతం ఎంత ఉంది? దేశ జనాభాలో ఆంధ్రప్రదేశ్ జనాభా శాతం ఎంత అంటే మనకి 4.1% మనకి కనిపిస్తుంది. చూడండి, మరి దేశ జనాభాలో ఆంధ్రప్రదేశ్ జనాభా శాతం 4.1% అయినప్పుడు మరి జనాభా పరంగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ యొక్క స్థానం ఎంత అంటే 10వ స్థానం అని గుర్తుపెట్టుకోవాలి. చూడమ్మా, 10th ప్లేస్. జనాభా పరంగా అయితే 10వ స్థానం. చూడండి, ఇక్కడ జనాభా పరంగా ఆంధ్రప్రదేశ్ చూడండి 10th ప్లేస్లో ఉంది. మరి జనాభా పరంగా పెద్ద రాష్ట్రాలు చూడమ్మా, జనాభా పరంగా పెద్ద రాష్ట్రాలు ఏమున్నాయి మనకి అని చెప్పి మనం చూసినట్లయితే, ఒకటి ఉత్తరప్రదేశ్, 2 మహారాష్ట్ర, 3 బీహార్, 4 బెంగాల్. అంటే బెంగాల్ అంటే వెస్ట్ బెంగాల్. చూడమ్మా, వెస్ట్ బెంగాల్. ఇలా మొదటి 4 పెద్ద రాష్ట్రాలు ఏవి భారతదేశంలో ఉంటే ఈ 4 చూడండి. మరి చిన్న రాష్ట్రాలను తీసుకున్నట్లయితే సో జనాభా పరంగా చిన్న రాష్ట్రాలు సిక్కిం, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, గోవా. జనాభా పరంగా పెద్ద రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, వెస్ట్ బెంగాల్. మరి జనాభా పరంగా ఆంధ్రప్రదేశ్ స్థానం, ఏపీ స్థానం ఎంత? ఏపీ స్థానం ఎంత అంటే 10th ప్లేస్ అని చెప్పి పిలుస్తున్నాం. చూడమ్మా, ఆంధ్రప్రదేశ్ యొక్క స్థానం ఎంత అంటే 10th ప్లేస్ అని చెప్పి పిలుస్తున్నాం. మరి ఆంధ్రప్రదేశ్ కన్నా ముందున్న రాష్ట్రం ఏది? జనాభా పరంగా ఆంధ్రప్రదేశ్ కన్నా ముందు 9వ స్థానం ఏంటి అంటే గుజరాత్ రాష్ట్రం 9వ స్థానంలో ఉంచున్నాం. గుజరాత్ 9వ స్థానంలో మనకి కనిపిస్తూ ఉంచున్నాం. సో నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ తర్వాత అంటే 11వ స్థానంలో 11th ప్లేస్లో ఉన్న రాష్ట్రం ఏది? జనాభా పరంగా 11వ రాష్ట్రం ఏది అంటే ఒడిస్సా రాష్ట్రం అని చెప్పి పిలుస్తున్నాం. చూడమ్మా, ఒడిస్సా రాష్ట్రాన్ని మనం ఇక్కడ తీసుకుంటున్నాం. చూడండి, సో ఏపీ 10వ స్థానంలో ఉంటే 9వ స్థానం అంటే మనకన్నా ముందు గుజరాత్, మన తర్వాత 11వ స్థానంలో ఒడిస్సా కనిపిస్తూ ఉంది. సో ఇవి మనం ఇక్కడ. మరి ఆంధ్రప్రదేశ్లో జనాభా పరంగా పెద్ద జిల్లాలు ఏమున్నాయి? జనాభా పరంగా అతి పెద్ద జిల్లాలు చూడమ్మా. సో జనాభా పరంగా నెల్లూరు జిల్లా మొదటి స్థానంలో ఉంది. సో 2వ స్థానంలో ప్రకాశం జిల్లా కనిపిస్తుంది. చూడమ్మా, 2వ స్థానంలో ప్రకాశం జిల్లా మనకి కనిపిస్తుంది. మొదటి స్థానం నెల్లూరు, 2వ స్థానం ప్రకాశం. మరి నెల్లూరు జిల్లాను మనం తీసుకున్నట్లయితే
24.69 లక్షల జనాభా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ఇక్కడ చూస్తే ప్రకాశం జిల్లాను మనం తీసుకున్నట్లయితే 22.88 లక్షల జనాభా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో జనాభా పరంగా ఆంధ్రప్రదేశ్లో పెద్ద జిల్లాలు ఏమంటే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా 24.69 లక్షల జనాభా కలిగి ఉంది. రెండవ స్థానం ప్రకాశం జిల్లా 22.88 లక్షల జనాభాను కలిగి ఉంది. చూడమ్మ ఇక జనాభా పరంగా చిన్న జిల్లాలను మనం తీసుకున్నట్లయితే చూడమ్మ సో పార్వతీపురం మన్యం జిల్లా 9.25 లక్షలతోటి అత్యల్ప జనాభా కలిగిన జిల్లాగా మనకు కనిపిస్తుంది పార్వతీపురం మన్యం. రెండవది అల్లూరి సీతారామరాజు జిల్లా. సో ఇది 9.54 లక్షల జనాభాతోటి మనకు ఉంది. సో జనాభా పరంగా పెద్దవి నెల్లూరు ప్రకాశం అయితే జనాభా పరంగా చిన్నవి మన్యం అంటే పార్వతీపురం మన్యం జిల్లా మొదటి స్థానంలో ఉంటే రెండవ స్థానం అల్లూరి సీతారామరాజు జిల్లాలు అని చెప్పి పిలుస్తూ ఉన్నాం చూడమ్మ. సో లైక్ నెక్స్ట్ ఇక్కడ నుంచి బయటకు వస్తే ఆంధ్రప్రదేశ్ మొత్తం జనాభాలో గ్రామీణ జనాభా శాతం 70.53% చూడమ్మ 70.53% అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. అదే పట్టణ జనాభా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ జనాభాలో పట్టణ జనాభా శాతం ఎంత అంటే 29.47% చూడమ్మ 29.47% పట్టణ జనాభా మనకి కనిపిస్తూ ఉంచున్నాం. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి బయటకు వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మొత్తం మండలాల సంఖ్య 679 అని చెప్పి మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. దాంట్లో మనం చూసినట్లయితే చూడండి అత్యధిక మండలాలు కలిగినటువంటి జిల్లాలు ఏమున్నాయంటే ప్రకాశం జిల్లా 38, నెల్లూరు జిల్లా 38 మండలాలు కలిగి ఉంది. ఆ తర్వాత కడప 36 జిల్లాలతోటి, తిరుపతి 34 జిల్లాలతోటి మనకు మొదటి 4 స్థానాలను ఆక్యుపై చేస్తూ ఉన్నాయి చూడమ్మా. మరి అతి తక్కువ మండలాలు కలిగిన జిల్లా విశాఖ 11 మండలాలనే కలిగి ఉంది. పార్వతీపురం 15 మండలాలతోటి ఏర్పడి ఉంది. సో అత్యధిక మండలాలు కలిగినవి ప్రకాశం, నెల్లూరు అయితే సో అత్యల్ప మండలాలు కలిగినవి విశాఖ, పార్వతీపురం అని చెప్పి పిలుస్తూ ఉన్నాం చూడమ్మా. ఇక ఫర్దర్గా వచ్చినట్టే చూడండి మన పూర్వపు జిల్లాల విభజన సమయంలో మనం తీసుకున్నట్లయితే చూడండి ఎక్కువ జిల్లాలుగా విభజించబడిన జిల్లా పూర్వపు జిల్లాలలో ఎక్కువ జిల్లాలుగా విభజించబడిన జిల్లా ఏదంటే మనకి విశాఖ జిల్లా అని చెప్పి పిలుస్తున్నాం చూడమ్మా. అలాగే గ్రామీణ జనాభా లేని పూర్తిగా పట్టణ జనాభా కలిగిన ఏకైక పట్టణ జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏకైక పట్టణ జిల్లా కూడా మనకేంటంటే విశాఖపట్నం జిల్లా. క్లియర్గా గుర్తుపెట్టుకోండి, అత్యధిక జిల్లాలుగా విభజించబడిన జిల్లా విశాఖ, పూర్తిగా పట్టణ జనాభాతో ఉన్న జిల్లా విశాఖ, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని జిల్లాల్లోకెల్లా ఏకైక పట్టణ జిల్లా, ఓన్లీ పట్టణంలో మాత్రమే ఏర్పాటైనటువంటి జిల్లా ఏదంటే విశాఖపట్నం జిల్లా అని చెప్పి పిలుస్తూ ఉన్నాం చూడమ్మా. అలాగే ఆంధ్రప్రదేశ్లో అతి చిన్న జిల్లా కూడా విశాఖపట్నం జిల్లానే, అతి తక్కువ మండలాలను కలిగినటువంటి జిల్లా కూడా విశాఖపట్నం జిల్లానే అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ 2011 జనాభా అంటే నాటి జనాభా లెక్కల ప్రకారం మనం తీసుకున్నట్లయితే జనసాంద్రత అత్యల్పంగా కలిగినది అల్లూరి సీతారామరాజు జిల్లా. జనసాంద్రత అత్యల్పంగా కలిగినది ఏదంటే ఇది అత్యధిక జనసాంద్రత కలిగిన జిల్లా విశాఖపట్నం జిల్లా. యూజువల్లీ పట్టణ జిల్లా కాబట్టి జనసాంద్రత అధికంగా ఉంటుంది. అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లా గిరిజన జిల్లా, కొండ ప్రాంతాలతో నిండినటువంటి జిల్లా. ఇక్కడ అత్యల్ప జనసాంద్రత కలిగి ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. సో పూర్తి పట్టణ జిల్లా ఏదంటే మనం విశాఖపట్నం జిల్లాన. అలాగే పూర్తి గ్రామీణ జిల్లా, పూర్తిగా పట్టణాలు లేనటువంటి జిల్లా ఏదంటే అల్లూరి సీతారామరాజు జిల్లా అని చెప్పి పిలుస్తూ ఉన్నాం చూడమ్మా. సో నెక్స్ట్ ఇక్కడికి వస్తున్నాం చూడమ్మా. మన ఆంధ్రప్రదేశ్ యొక్క మొత్తం నియోజకవర్గాల సంఖ్య 175 చూడమ్మా. 175 నియోజకవర్గాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి చూడమ్మా. రైట్, ఈ 175 నియోజకవర్గాల్లో నియోజకవర్గాలను అధికంగా అసెంబ్లీ నియోజకవర్గాలను అధికంగా కలిగిన జిల్లాలేవి? మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.
రైట్. ఇందులో లోక్సభ అయితే ఎన్ని ఉన్నాయి మరి? లోక్సభ నియోజకవర్గాలు 25. మరి రాజ్యసభ, ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ మనం తీసుకున్నట్లయితే 11. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ మండలి, శాసన మండలి, శాసన మండలి సభ్యులు 58 ఉంటాయి. చూడమ్మా, శాసన మండలి సభ్యులు ఎమ్మెల్సీ అంటమ్మా దీన్ని, ఎమ్మెల్సీ 58 ఉన్నాయి. రాజ్యసభ 11 ఉన్నాయి. లోక్సభ 25 ఉన్నాయి. ఎమ్మెల్యేల సంఖ్య, ఎమ్మెల్యే నియోజకవర్గాలు ఏంటంటే 175. ఇందులో ఎమ్మెల్యే నియోజకవర్గాలను అధికంగా కలిగినటువంటి జిల్లా ఏది అంటున్నాడు. ఎమ్మెల్యే నియోజకవర్గాలను అధికంగా కలిగినది అనంతపురం 8, కర్నూలులో కూడా 8 ఉన్నాయి, నెల్లూరు కూడా 8 ఉన్నాయి, సో శ్రీకాకుళం కూడా 8 ఉన్నాయి. చూడండి, సో అంటే ఇవి విభజన జరిగిన తర్వాత మనం తీసుకుంటున్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు. చూడండి, సో అత్యధిక అసెంబ్లీ నియోజకవర్గాలను కలిగిన జిల్లాలు ఏవంటే అనంతపురం, కర్నూలు, నెల్లూరు, శ్రీకాకుళం అని చెప్పి పిలుస్తున్నాం. వీటన్నిటిలో కామన్గా 8 అసెంబ్లీ నియోజకవర్గాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత మనం చూసినట్లయితే అత్యల్ప నియోజకవర్గాలను కలిగిన జిల్లా, అత్యల్ప నియోజకవర్గాలను కలిగినటువంటి జిల్లా మనకి ఇది అని చెప్పి మనం చూసినట్లయితే అల్లూరు సీతారామరాజు జిల్లాలో జస్ట్ 3 అసెంబ్లీ నియోజకవర్గాలు మనకి కనిపిస్తున్నాయి. చూడమ్మా, అలాగే పార్వతీపురం మన్యం జిల్లాలో మనకి 4 అసెంబ్లీ అంటే అత్యల్ప అసెంబ్లీ నియోజకవర్గాలను కలిగినది అల్లూరు సీతారామరాజు జిల్లా. అలాగే 2వ స్థానంలో పార్వతీపురం మన్యం జిల్లాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. చూడమ్మా, అట్ ది సేమ్ టైం ఇక మీకు డౌట్ రావచ్చు, సార్ లోక్సభ స్థానాలను అధికంగా కలిగిందంటే ఒక్కొక్క లోక్సభ స్థానాన్ని ఒక్కొక్క జిల్లాగా ప్రకటించినాం కాబట్టి ఇక్కడ అధికంగా అనేది మనకు ప్రసక్తి లేదు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఇక ఫర్దర్గా నెక్స్ట్ అక్కడి నుంచి బయటకు వచ్చినట్లయితే చూడండి, మా ఆంధ్రప్రదేశ్తో సరిహద్దును పంచుకునే రాష్ట్రాలు ఏమున్నాయి అని చెప్పి దాని గురించి మనం ఇక్కడ చూద్దాం. చూడండి, సో ఇది ఇక్కడి వరకు ఉన్నటువంటి అంటే ఈ జిల్లాల విభజనకు సంబంధించినటువంటి అంశాలు. సో ఆ జిల్లాల విభజనకు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అని మనం ఇక్కడ చర్చించడం జరిగింది. వన్స్ మళ్ళీ ఇక్కడ మనం చూసినట్లయితే, వన్స్ ఇక్కడ మనం దీన్ని గమనించినట్లయితే చూడండి, మా మొత్తంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లాల పునర్విభజన ఏ విధంగా జరిగింది అంటే, సో ఫస్ట్ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు చూడమ్మా, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు జిల్లాల సంఖ్య ఎన్ని అంటే 11. ఇన్ 1953లో 11 ఉన్నాయి. రైట్. ఆ తర్వాత 1970లో ఒక జిల్లా ఏర్పడింది. దాని పేరు ప్రకాశం జిల్లా. 1970 ఫిబ్రవరి 2వ తారీఖున ఏర్పడి ఉంటుంది. ఫిబ్రవరి 2వ తారీఖున మనకి వచ్చింది. చూడమ్మా, సో ఏంటది అంటే ప్రకాశం జిల్లా. ప్రకాశం జిల్లా. సో మొత్తంగా అప్పటికి ఎన్ని అవుతాయి? 12 జిల్లాలు అయినచ్చు. ఇక ఫర్దర్గా వచ్చినట్లయితే చూడండి, 1979 జూన్ 1వ తారీఖున మనకు మరొక జిల్లా వచ్చింది. ఏంటది? విజయనగరం జిల్లా మనకు వచ్చింది. రైట్. సో నెక్స్ట్ ఏంటి ఇక్కడ ఒకటి మొత్తం కలిపితే చూడండి మా ఎన్నైనాయి? 13 జిల్లాలు వచ్చినాయి. 13 జిల్లాలు. రైట్. ఈ రెండు కూడా మనకి ఎక్కడ ఏర్పడినాయి? యుఎస్ఏలో ఏర్పడినాయి. చూడమ్మా, యుఎస్ఏ మీన్స్ యునైటెడ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. యుఎస్ఏ మీన్స్ యునైటెడ్
స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ చూడండి, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో ఏర్పడిన జిల్లాలు రెండు ఉన్నాయి. ప్రకాశం, విజయనగరం జిల్లాలు ఈ రెండు. కానీ తెలంగాణ ప్రాంతంలో ఒకటి ఏర్పడింది 1978లో 1978లో రంగారెడ్డి జిల్లా ఏర్పడింది. దాంతో మనకు సంబంధం లేదు. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన కొత్త జిల్లాలు మూడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏర్పడినాయి 3 కొత్త జిల్లాలు. అందులో 2 ఆంధ్ర ప్రాంతానికి చెందినవి అయితే ఒకటి తెలంగాణ ప్రాంతానికి చెందినవి. సో తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి జిల్లా ఏది అంటే మనకి రంగారెడ్డి జిల్లా. మనకి కేవి రంగారెడ్డి జిల్లా, కొండ వెంకట రంగారెడ్డి జిల్లా ఏర్పడడం జరిగింది. దట్ ఈస్ డిఫరెంట్, మనకు అవసరం లేదు. నెక్స్ట్, ఈ 13 జిల్లాలను కాస్త 26 జిల్లాలుగా ఎప్పుడు ఏర్పాటు చేసినారు అంటే అధికారికంగా అమల్లోకి వచ్చింది ఎప్పుడు అంటే 2022 ఏప్రిల్ 4వ తారీఖున. ఉగాది పండుగ సందర్భంలో ఇవి అమల్లోకి రావటం జరిగింది అని చెప్పి క్లియర్గా గుర్తుపెట్టుకోవచ్చు. సో రైట్, మరి ఇక్కడి నుంచి వచ్చినట్లయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మొత్తం జిల్లాల సంఖ్య 26. క్లియర్గా గుర్తుపెట్టుకో. కొత్తగా ఏర్పడిన జిల్లాల సంఖ్య 13. కొత్తగా ఏర్పడిన జిల్లాల సంఖ్య 13. కొత్తగా ఏర్పడిన జిల్లాల సంఖ్య ఎంత అంటే 13 ఓన్లీ. రైట్, నెక్స్ట్ ఇక్కడి నుంచి వచ్చినట్లయితే రాయలసీమ ప్రాంతంలో పాత జిల్లాలు 4 ఉన్నాయి చూడమ్మా. మరి రాయలసీమ ప్రాంతంలో కొత్తగా ఏర్పడిన జిల్లాలు చూడమ్మా. రాయలసీమ ప్రాంతంలో కొత్తగా ఏర్పడిన జిల్లాలు 4. సో ఇక్కడ రాయలసీమలో పాతవి ఏమున్నాయి? 1 కడప, 2 అనంతపురం, 3 కర్నూలు, 4 చిత్తూరు. ఇవి పాత జిల్లాలు. మరి కొత్తగా ఏర్పడిన జిల్లాలు ఏమున్నాయి? కడప నుంచి అన్నమయ్య జిల్లా, రెండోది మనం చూసినట్లయితే సత్యసాయి జిల్లా, 3 నంద్యాల జిల్లా, 4 తిరుపతి జిల్లా. ఈ 4 కొత్తగా ఏర్పడిన జిల్లాలు చూడమ్మా. 4 కొత్తగా ఏర్పడిన జిల్లాలు. ఈ తిరుపతి జిల్లా చిత్తూరు నుంచి కొంత భాగం, నెల్లూరు నుంచి కొంత భాగం తీసుకొని ఈ తిరుపతి జిల్లాను ఏర్పాటు చేసినారు చూడమ్మా. చిత్తూరు, నెల్లూరుల నుంచి వేరు చేసి తిరుపతిని ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పి గుర్తుపెట్టుకో. సో నెక్స్ట్ ఆంధ్ర ప్రాంతం మనం తీసుకున్నట్లయితే పాతవి ఎన్ని ఉన్నాయంటే 9 జిల్లాలు పాతవి ఉన్నాయి చూడండి. 9 జిల్లాలు పాతవి మనకి కనిపిస్తాయి. ఏమున్నాయి పాతవి? 1 గుంటూరు కానుంచి మొదలు పెడదాం. ప్రకాశం కానుంచి మొదలు పెడదాం. నెల్లూరు 1, 2 ప్రకాశం, 3 గుంటూరు, 4
కృష్ణా 5, పశ్చిమ గోదావరి 6, తూర్పు గోదావరి 7, విశాఖపట్నం 8, విజయనగరం 9, శ్రీకాకుళం. ఇవి పాత జిల్లాలు. మరి ఇందులో కొత్తవి ఏమున్నాయి? ఇందులో కొత్తవి మనం చూసినట్లయితే ఒకటి పల్నాడు జిల్లా, 2 బాపట్ల జిల్లా, 3 ఎన్టీఆర్ జిల్లా, 4 ఏలూరు జిల్లా, 4ది ఏలూరు, 5 కోనసీమ జిల్లా, 6 కాకినాడ జిల్లా, 7 అనకాపల్లి జిల్లా, 8ది అల్లూరి సీతారామరాజు, 9 పార్వతీపురం మన్యం జిల్లా. సో ఇవి మొత్తంగా కొత్త జిల్లాలు, పాత జిల్లాలు ఆంధ్ర ప్రాంతంలో మనకు కనిపిస్తున్నాయి. చూడమ్మా, కొత్తవి పాతవి ఆంధ్ర ప్రాంతంలో మనకి కనిపిస్తూ ఉన్నాయి. చూడమ్మా, సో దట్స్. మరి ఇందులో ఉత్తరాంధ్ర ప్రాంతం మనం తీసుకున్నట్లయితే ఉత్తరాంధ్ర, ఈ ఉత్తరాంధ్రలో మనకి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, ఇవి పాత జిల్లాలు. చూడమ్మ, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం పాతవి అని చెప్పి పిలుస్తాం. మరి కొత్తవి మనం తీసుకున్నట్లయితే అనకాపల్లి జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లా మరియు అల్లూరి సీతారామరాజు జిల్లా. ఇవి కొత్తవి. చూడండి, సో ఇలా ఉత్తరాంధ్రలో మొత్తం ఎన్ని ఉన్నాయి? 6. అందులో 3 పాతవి, 3 కొత్తవి అని చెప్పి పిలుచుకున్నాం. చూడు, సో ఈ విధంగా మన ఆంధ్రప్రదేశ్లో జిల్లాల విభజన జరిగింది. సో వైశాల్యం పరంగా పెద్దవి ఏమున్నాయి? ప్రకాశం తర్వాత అల్లూరి సీతారామరాజు జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా తర్వాత కడప, నెల్లూరు పెద్దవైతే. మరి చిన్నవి వచ్చేసి వైశాల్యం పరంగా మనకి ఏమున్నాయంటే విశాఖ జిల్లా, కోనసీమ జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, గుంటూరు జిల్లాలు మనకి చిన్నవిగా మనం పేర్కొంటున్నాం. దట్స్ క్లియర్. ఇవి జిల్లాలకు సంబంధించినటువంటి అంశాలు. రైట్, థ్యాంక్ యూ.